బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 12వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆటోలకు స్టిక్కర్లు వేసుకుని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారని, పార్టీ కండువాలతో మరికొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. వెంటనే కాంగ్రెస్ స్టిక్కర్లు తీసేసి కండువాలు వేసుకున్న నాయకులను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. సీఐ అజయ్ వెంటనే అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. అక్కడక్కడ ఘర్షణ వాతావరణాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే ఖానాపూర్లో కూడా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను అలాగే ఓటు వేయాలంటూ కూడా ఒక ఆటోను స్టిక్కర్ పట్టుకుని మరి ఓటర్లను తీసుకెళ్తున్నారంటూ కూడా ఘర్షణ వాతావరణానికి దిగారు బీఆర్ శ్రేణులకు. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్ చెప్పండి. సో పలు చోట్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ పలు చోట్ల అయితే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదట పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇటు 2 గంటల అనంతరం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇటు ప్రధానంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 12వ వార్డులో ఇటు ఆటోకు స్టిక్కర్ వేసుకుని మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పేసి అయితే ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు మధ్య ఇటు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టు ఈ సందర్భం అక్కడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటో స్టిక్కర్లను తీసివేసి కండువాలు తీసేసి రావాలని చెప్పేసి అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లా పరిధికి వస్తే మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో 9వ వార్డు 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడో మాజీ మున్సిపల్ చైర్మన్ అతను ఏదైతే అక్కడ పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి రావడం చేస్తూ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నాడని చెప్పేసి పార్టీలు ఆరోపించాయి. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కల్పిస్తున్నాడని చెప్పేసి అయితే అక్కడ ఆరోపిస్తుండటంతో పోలీసులు అక్కడికి వచ్చి ఎంత రచ్చయిపోయే ప్రయత్నం చేసినప్పుడు కూడా వినకపోవడంతో పోలీసులు అతనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆయన మద్యం సేవించినట్టుగా అయితే అనుమానాలు రావడంతో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ఇటు మద్యం సేవించున్నారా అని చెప్పేసి అయితే పరీక్షించడానికి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇటు బెల్లంపల్లి ప్రాంతంలో కూడా బెల్లంపల్లి ప్రాంతంలో సైతము అక్కడ ఓటు ఉన్నప్పటికీ కూడా పని నిత్యం వేరే ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి వ్యక్తి రావడంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు కూడా కొంతమంది ఏదైతే అక్కడ గొడవకు దిగాయని తెలిసింది. ఈ వ్యక్తి ఇక్కడ ఉండట్లేదు, ఓటు లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. అయితే తను ఎక్కడ ఉన్నా కూడా ఓటు ఇక్కడ హక్కు ఉంది కాబట్టి తను ఓటు వినియోగించుకోవడానికి వచ్చానని చెప్పేసి అటు ఈ ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ గొడవల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినా ఇక్కడ అడపాదడప పుకార్లు అయితే చక్కలు కొడుతున్నాయి. ఫలానా పోలింగ్ కేంద్రంలో గొడవ జరుగుతుందట అనేసి అయితే ఇట్లా పుకార్లు అయితే సృష్టిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీటిని నిలువరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటైతే చేశారు. అయితే మనకు అందినటువంటి సమాచారం మేరకు ఇటు ఏదైతే మన ఎన్నికల 9 గంటల వరకు అందినటువంటి సమాచారం మేరకు పోలింగ్ పర్సెంటేజ్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి గనుక ఒకసారి పరిశీలిస్తే మంచిర్యాల జిల్లాలో 14%, నిర్మల్ జిల్లాలో 9.8%, ఆసిఫాబాద్ జిల్లాలో 15.8%, ఆదిలాబాద్ జిల్లాలో 10.7%గా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా 9 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ వివరాలు. అత్యధికంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాకి ఒకసారి పరిశీలిస్తే అయితే ఈ ఏదైతే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయో గొడవలు జరుగుతున్నాయని ఈ అడపాదడప సంఘటన నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ కూడా కత్తి మీద సాములాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నిలువరించి ఇటు పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగేలా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు మినహాయిస్తే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఆ ఘర్షణలు నిర్వహించే పనులు కూడా పోలీస్ శాఖ నిమగ్నమైనట్టుగా అయితే తెలుస్తుంది. అట్లా